మాకు ఎంట్రీ పంపించడం జరిగింది. మేము ఈ కార్యక్రమం ప్రారంభించిన కొత్తలో మాకు అన్ని ఎంట్రీలు ఎక్కువగా రాలేదు. మేము కారణం ఏమిటని ఆలోచించి తల్లిదండ్రులతో మాట్లాడితే మాకు చెప్పింది ఏమిటంటే ఈ కార్యక్రమానికి వాళ్ళు సాధన చేస్తున్నారు. ఈరోజు ఆంధ్ర సంస్కృతి వచ్చినంలో ఎంతోమంది చిన్నారులు వేదికపై నృత్యాలు చేయబోతున్నారు, పాటలు పాడబోతున్నారు. వాళ్ళు ఎంతగా సాధన చేస్తున్నారో మా ప్రతిభాదర్శిని పోటీలలో ఎంట్రీలు పంపడానికి కూడా పిల్లలు అంతగా సాధన చేశారు. అది వినడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు తెలుగు రాకున్నా కూడా చాలా కష్టపడి వారం రోజులు వాళ్ళ పిల్లలకు నేర్పించి వారితోని పాటలు పద్యాలు పాడించి చాలా అద్భుతంగా చేయించారు. వాళ్ళ తల్లిదండ్రులు మాకు చెప్పింది ఏంటంటే ఈ వీడియోలను మేము ఇంటర్నెట్లో పెడుతుంటే ఇండియాలో ఉన్న వాళ్ళ తాత అమ్మమ్మ వాళ్ళు కూడా చూసి ఎంతో ఆనందించాలని చెప్పడానికి ఇది నిర్వాహకులుగా మాకు చాలా సంతోషం కలిగింది. ఇప్పుడు మేము విజేతలను ప్రకటించబోతున్నాం. ముందుగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ విజేతలు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఒక అద్భుతమైన అవకాశం అందరికీ. ఇప్పుడు ఇందులో కొంతమంది ఉత్తమ ప్రదర్శనలను నేను చెప్పబోతున్నాను. పాట 2 నుంచి 5 విభాగంలో 1వ బహుమతి సుమేధా సాల్వి చిమ్కుల, 2వ బహుమతి ప్రభవ్ నాదెల్ల, 3వ బహుమతి శ్రీజ సరిపల్ల. పాట 6 నుంచి 10 విభాగంలో అమృత తుల్లపాటి, 2వ బహుమతి జాహ్నవి చామర్తి, 3వ బహుమతి శ్వేత చివుకుల. పాట 11 నుంచి 14 విభాగంలో మొదటి బహుమతి పూజిత దాసిక, 2వ బహుమతి ప్రణవి చామర్తి, 3వ బహుమతి అనూష కూచిపొట్ల. వాయిద్యం 6 నుంచి 10 విభాగంలో మొదటి బహుమతి అమోఘ్ కూచిపొట్ల, 2వ బహుమతి బీహార్ సోమయాజుల, 3వ బహుమతి నిధి జల్లి. వాయిద్యం 11 నుంచి 14 విభాగంలో మొదటి బహుమతి రోహిన్ కనిగర్ల, 2వ బహుమతి భావన కునిశెట్టి, 3వ బహుమతి కిరణ్ కునిగిరి. మాట 2 నుంచి 5 విభాగంలో మొదటి బహుమతి శ్రేయా నారాయణ. మాట 6 నుంచి 10 విభాగంలో మొదటి బహుమతి సంస్కృతి మాదిరెడ్డి, 2వ బహుమతి అభిజిత్ గౌడ. మాట 11 నుంచి 14 విభాగంలో మొదటి బహుమతి సాహితీ మాదిరెడ్డి. ప్రత్యేక విభాగంలో 2 నుంచి 5 విభజనలో మొదటి బహుమతి స్మృతి జల్లి, 2వ బహుమతి హాసిని తొట్ట. ప్రత్యేకం 6 నుంచి 10 వయసు విభాగంలో మొదటి బహుమతి సంస్కృతి మాదిరెడ్డి, 2వ బహుమతి అనగా అయ్యగారి, 3వ బహుమతి అరుణ్ కునిగిరి. ప్రత్యేకం 11 నుంచి 14 విభాగంలో మొదటి బహుమతి కిరణ్ కునిగిరి, 2వ బహుమతి సాహితీ మాదిరెడ్డి, 3వ బహుమతి అభిరామ్ ఖుషి. ఆట 2 నుంచి 5 విభాగంలో మొదటి బహుమతి స్తుతి శ్రీపాద, 2వ బహుమతి విశ్వనాథ్ ఖాజా. ఆట 6 నుంచి 10 విభాగంలో మొదటి బహుమతి సంస్కృతి మాదిరెడ్డి, 2వ బహుమతి రమ్య ఖాజా, 3వ బహుమతి మయూకా గల్వా. ఆట 11 నుంచి 14 విభాగంలో వేద్య స్ఫూర్తి కొండ మొదటి బహుమతి, 2వ బహుమతి సాహితీ మాదిరెడ్డి, 3వ బహుమతి స్రవంతి ప్రతిపాటి. అందరికీ నా అభినందనలు. చాలా అద్భుతంగా మీరంతా ప్రదర్శన ఇవ్వడం జరిగింది. కాకపోతే నేను ముందుగా చెప్పినట్టుగా ఈ పోటీలో అందరూ విజేతలే. అందరికీ మరొకసారి నా అభినందనలు తెలుపుకుంటూ ఇప్పుడు మేము మాకు 36 బహుమతులు ఇవ్వడం జరిగింది. కానీ 36 బహుమతులు మేము ఇప్పుడు ప్రదర్శించలేదు కనుక వీటిలో కొన్ని తీసుకొని మేము ఇప్పుడు ప్రదర్శించబోతున్నాం. చూసి ఆనందించండి. Shekara
అమ్మో తెల్లారిపోయింది. మరింత ముందు ముఖ్యంగా చక్కగా కన్నాలు రోజు పొద్దున్న లేచి ఇంటి ముందు ముగ్గేయాలి. కానీ నేను అమ్మ పుట్టి పండగకి వేస్తాను. నేను చెప్పానని చెప్పద్దు. సంక్రాంతికి చాలా ముగ్గులు వేస్తాను. అమ్మా నాదొస్తుందా వస్తుందా She doesn't want. చిన్నారుల ప్రతిభా పాఠవాలు ఎంతో అద్భుతంగా చేశారు. ఈ కార్యక్రమానికి మరొకసారి మీ కరతాళ ధ్వనులతో వాళ్ళని అభినందించండి. మరొక న్యాయ నిర్ణేత ముందు ఆమె రాలేకపోయారు. ఈమె పేరు స్వబంధి మండలిక మరియు సమీర్ మండలిక. వీరిద్దరి కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలు. మరొకసారి మీ అందరికీ నా అభినందనలు. నాన్న వస్తాడు ఇంకా